ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయంలో ఇస్తున్నారు? ఇంతకుముందు ఇచ్చే సమయంలో ఇస్తున్నారా? లేకపోతే కొత్తగా టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేశారా? అలాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా డైరెక్ట్‌గా కొండపైకి వెళ్లి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దర్శనానికి ఎంత సమయం పడుతుందో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా కొండపైన ఆఫ్‌లైన్‌లో ఇచ్చే రూమ్స్ ప్రస్తుతం ఏ సమయంలో ఇస్తున్నారు? ఇలాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వేసవి సెలవుల కారణంగా మరో 15, 20 రోజుల్లో భక్తుల రద్దీ ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతిరోజు కూడా 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదే 12 సంవత్సరాల పిల్లల్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ప్రతిరోజు కూడా. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా డైరెక్ట్‌గా కొండపైకి వెళ్లి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు దాదాపు 18-24 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం. ప్రస్తుతం వైకుంఠం 1 మరియు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2లోని కంపార్ట్మెంట్‌లన్నీ నిండిపోయి, అదేవిధంగా నారాయణగిరి షెడ్స్‌లో కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయి, ప్రస్తుతం శిలాతోరణం వరకు క్యూ లైన్స్‌లో భక్తులతో నిండి ఉన్నాయి. కాబట్టి ఇలా వేచి ఉన్న భక్తులకే దాదాపు 18-24 గంటలు పట్టే సమయం దర్శనానికి అవకాశం ఉంది. ఇలా వేచి ఉన్న భక్తులకే దర్శనానికి 18-24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా నేడు కొత్తగా చేరే భక్తులకి దాదాపు 24-30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వారం రోజుల పాటు కూడా భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 12వ తేదీ నుండి స్కూల్స్ మరియు కాలేజెస్ కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఈ భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగేలా అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక కొండ కింద ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్స్ ప్రస్తుతం గత 2 రోజుల నుంచి కూడా తెల్లవారుజామున 12 తర్వాత 12-1 గంటల ప్రాంతంలో టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అంతకుముందు ప్రతిరోజు కూడా 3-4 లేదా 5 గంటల సమయంలో టోకెన్స్ జారీ చేసేవారు టీటీడీ వారు. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిన కారణంగా ప్రస్తుతం అర్ధరాత్రి 12 గంటల నుంచి 1 గంటల మధ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. నిన్న అనగా మే 22వ తేదీన 23వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్‌ను తెల్లవారుజామున 1 గంటలకు స్టార్ట్ చేస్తే 2 గంటల 15 నిమిషాల వరకు కేవలం గంట 15 నిమిషాల్లోనే దర్శనం టికెట్స్ కోటా మొత్తం పూర్తిగా అయిపోవడం జరిగింది. నిన్న అనగా మే 22వ తేదీన 23వ తేదీకి సంబంధించిన టోకెన్స్ 12,000 టోకెన్స్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నేడు అనగా మే 23వ తేదీన 24వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను 12,000 టోకెన్స్ జారీ చేయడం మొదలుపెట్టింది టీటీడీ. ఇది తెల్లవారుజామున అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాలకు ఈ టోకెన్స్ జారీ చేయడం మొదలుపెడితే ఉదయం 1 గంటల 55 నిమిషాలకు ఈ టోకెన్స్ అన్నీ కూడా పూర్తిగా అయిపోవడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రస్తుతం తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో తిరుమల వెళ్ళి ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా 2 రోజుల సమయం దర్శనానికి వేచి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకు రేపటి దర్శనానికి ఈరోజు ఉదయం 12 గంటలకు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ దర్శన టికెట్ మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా 2 రోజుల ముందు అనగా ఇప్పుడు ఎల్లుండి దర్శనం మనకు మే 24వ తేదీకి సారీ మే 25వ తేదీ దర్శనం కావాలనుకుంటే మనకు మే 23వ తేదీ రాత్రి 10 గంటలలోపు మనం తిరుపతి చేరుకుంటేనే మే 25వ తేదీకి సంబంధించిన టోకెన్స్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రస్తుతం ప్రతిరోజు కూడా గత 2 రోజుల నుండి అయితే ఈ టోకెన్స్‌ను ముందు రోజు రాత్రి 12 గంటల నుంచి ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. 12-1 మధ్యలో ఏ సమయంలోనైనా జారీ చేయవచ్చు. దీనికోసం భక్తులు ముందు రోజు రాత్రి 10 గంటల వరకు విష్ణు నివాసం, శ్రీనివాసం లేదా భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో ఎక్కడైనా ఒక ప్లేస్‌కి వెళ్లి
వేచి ఉంటేనే ఈ టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. మనకు ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ అనేది కొండ కింద గల శ్రీనివాసం ఇది బస్ స్టాండ్ ఆపోజిట్‌లో ఉంటుంది. విష్ణునివాసం ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్‌లో ఉంటుంది. మూడవది భూదేవి కాంప్లెక్స్ ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 చోట్ల ప్రతిరోజు 12,000-15,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే దివ్యదర్శన్ టోకెన్స్‌ను భూదేవి కాంప్లెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్స్‌లో ఈ టోకెన్స్ కూడా ప్రతిరోజు ప్రస్తుతం తెల్లవారుజామున 12-1 గంటల మధ్యలో ఏ సమయంలోనైనా జారీ చేయవచ్చు. వీరు కూడా ముందు రోజు అనగా మే 25వ తేదీ టోకెన్స్ కావాలనుకుంటే మే 23వ తేదీ రాత్రి 10 గంటల వరకు తిరుపతి చేరుకుంటేనే వీరు కూడా ఈ దర్శనం టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎస్ఎస్‌డి సర్వదర్శనం లేదా దివ్య దర్శనం టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారు 2 రోజుల ముందుగానే తిరుపతికి వెళ్ళి ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆ విధంగా వెళ్తేనే మనకి దర్శనం టోకెన్స్ దొరుకుతాయి. ఇలా దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే 1200 మీటర్ల దగ్గర స్కానింగ్ చేయిస్తేనే మీరు తీసుకున్న టోకెన్‌ను మనకు దర్శనానికి అలౌ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 1200 మీటర్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అదే ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు నేరుగా కొండపైకి బస్సులో అయినా వెళ్ళవచ్చు లేదా అలిపిరి మెట్ల మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. వారు ఏ విధంగా అయినా వెళ్ళవచ్చు. కానీ ఎవరైతే దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. 1200 మీటర్ల దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ఒకవేళ దర్శనం టికెట్ దొరకకపోతే డైరెక్ట్‌గా కొండపైకి వెళ్ళి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని నేరుగా దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 దాకా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అంత సమయం వేచి ఉండలేకపోతే మనం టోకెన్ వేసుకున్న తర్వాత వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2ని కంపార్ట్మెంట్‌లోకి పంపించే ముందు మనకు సర్వదర్శన్ టోకెన్ వేసి పంపిస్తారు కాబట్టి ఆ సమయంలో ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మనం అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దర్శనానికి ఒక 2-3 గంటల సమయంలో దర్శనం కంటే 2-3 గంటల సమయంలో ముందు మనం మళ్ళీ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2కి చేరుకుంటే దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా దర్శనం టోకెన్ వేసుకొని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీ ఎంట్రీ అవ్వచ్చు. అక్కడే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 దగ్గరనే అంటే మ్యూజియంకి దగ్గరలో ఉంటుంది ఈ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్, రీ ఎంట్రీ పాయింట్. కాబట్టి ఈ విధంగా కూడా మనం దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. ఇక మనం ఎస్ఎస్‌డి టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ కావాలనుకునే భక్తులు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ క్యారీ చేయాల్సి ఉంటుంది. అదే దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలనుకున్న భక్తులు కూడా ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. భక్తులు ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరు కూడా వారు లైన్‌లో నించొని అక్కడ ఫోటో తీపించుకొని మనం ఖచ్చితంగా లైన్‌లో నించోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైన్‌లో నించొని ఎస్ఎస్‌డి సర్వదర్శనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే నేరుగా కొండపైకి వెళ్ళి ఎలాంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్ళేవారు ఆధార్ కార్డ్ అవసరం లేదు. డైరెక్ట్ కొండ లైన్‌లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ సర్వదర్శనం టోకెన్ తీసుకొని. ఇక కొండపైన ఆఫ్‌లైన్‌లో ఇచ్చే రూమ్స్ ప్రతిరోజు కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి జారీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆ రోజుకు సంబంధించిన కోటా అయిపోయే వరకు ఈ రూమ్స్ జారీ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 1000 నుంచి 1500, 2000 రూమ్స్ వరకు జారీ చేయడం జరుగుతుంది రూమ్స్ అనేవి. కాబట్టి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ రూమ్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది. ఈ రూమ్ మనకు సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్‌కి వెళ్ళేవారు ఆధార్ కార్డ్ ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకు రూమ్ అలౌట్ చేసిన తర్వాత మనకు ఈ రూమ్ అలౌట్ అవ్వడానికి మళ్ళీ 2 అవర్స్ సమయం పట్టే అవకాశం ఉంటుంది. గంట నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీకు రూమ్ ఎక్కడ వచ్చిందో మీకు మొబైల్ నెంబర్‌కి మెసేజ్ వచ్చిన తర్వాత 2 గంటల లోపు రూమ్‌లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రూమ్‌లో చెక్ ఇన్ అవ్వకపోతే ఆ రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు మెసేజ్ వచ్చిన 2 అవర్స్ లోపు రూమ్‌లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజు 5 గంటల నుంచి రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికోసం భక్తులు రాత్రి 12 గంటల నుంచే లైన్‌లో వేచి ఉంటారు రూమ్ కోసం. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక అదేవిధంగా మనకు ఆఫ్‌లైన్‌లో కూడా రూమ్స్ దొరకకపోతే కొండపైనే మనకు మొత్తం 5 ఫ్రీ లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి పద్మనాభ నిలయం, ఒకటి పీఏసీ 2 మాధవ నిలయం, పీఏసీ 3, పీఏసీ 5 ఈ విధంగా మొత్తం 5 లాకర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు బాలాజీ బస్ స్టాండ్ మరియు సీఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కలలోనే ఉంటాయి. పద్మనాభ నిలయం బాలాజీ బస్ స్టాండ్ లోపలనే ఉంటుంది. మాధవ నిలయం బాలాజీ బస్ స్టాండ్ ఆపోజిట్‌లో ఉంటుంది. మిగతావి బాలాజీ బస్ స్టాండ్ నుంచి సీఆర్ఓ ఆఫీస్ వచ్చే మార్గంలో పీఏసీ 1, పీఏసీ 3 మరియు పీఏసీ 5 అందుబాటులో ఉంటాయి. సీఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్
వెంకటాద్రి లైన్ పిఎస్సి కొత్తగా ఏర్పాటు చేసిన లాకర్స్ అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ లాకర్స్ పూర్తిగా ఉచితం. మనకు లాకర్స్ ఇస్తారు. అలాగే పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి. ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఈ లాకర్స్ దగ్గర. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.